నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మనసులోని బొమ్మ. రచన ఎస్ కాశీ విశ్వనాథ్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ రెండు కళ్ళు ఎండలో పెట్టిన చాప పిల్లల్లా మెరిశాయి. ఆ కళ్ళు పార్వతివి. ఆమె అందంగా ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న చీర ఎంతో అందంగాను కొంచెం బరువుగానే ఉంది. ఆ చీరకు యజమానురాలు రమాదేవి. ఆమెకు 4 కళ్ళు, 4 లక్షల ఆస్తి ఉన్నాయి. ఆ చీరకు చిన్న చిరుగు పడింది. అవును, పడింది. పార్వతి టైలరు. పార్వతి అందగత్తె. పార్వతి తెలివైంది. పార్వతికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ చీర ఖరీదెంత? పార్వతి అడిగింది. 500. రమాదేవి చెప్పింది. అమ్మో, అన్ని రూపాయలే? కాదు, పైసలు. నవ్వులు నవ్వులు. 4 లక్షల రూపాయలు నవ్వుతున్న నాజూకైన నవ్వులు. ఇది నా పెళ్లి చీర. జాగ్రత్తగా కుట్టి రేపటిలోగా ఇచ్చేయాలి, రమాదేవి చెప్పింది. ఇచ్చేస్తాను. రమాదేవి వెళ్ళిపోయింది. పార్వతి చీరని పరిశీలించి చూసింది. ఆ చీర పార్వతి పేదరికాన్ని చూసి ఖరీదైన నవ్వొకటి నవ్వింది. 2 పెంకులు ఊడిపోయిన ఆ ఇంటి పైకప్పు నుంచి ఎండ దూసుకొచ్చి ఆ చీర మీద పడింది. ఆ ఎండ మెరుపులో ఆ చీర బంగారపు రేకులాగా, ముత్యాల మూటలాగా, రత్నాల చాపలాగా, పగడాల పరదలాగా కనిపించింది. చీర ఖరీదు 500. 500. 500. తన తండ్రి జీతాన్ని 5 పెట్టి గుణించినా ఆ సంఖ్య రాదు. తన జీవితాన్ని, ఆదాయాన్ని ఏ కోణంలో నుంచి చూచినా 500 విలువ చెయ్యవు. అందమైన పార్వతి కొట్టడం మానేసి ఆలోచించనారంభించింది. ఆమెకు అందంతో పాటు ఆలోచనలు కూడా ఉన్నాయి. తన బ్రతుకును అన్ని కోణాల నుంచి చూడగలదు. చూసి ఏ కోణంలోనూ సుఖం లేదని కాగితం మీద వ్రాసి ఇచ్చేయగలదు. ఏ పని పాట చేయకుండా పేకాట మాత్రమే ఆడడానికి ఇష్టపడి మరో పని చేయాలంటే ఇష్టపడని తన పెద్ద తమ్ముడి బతుకు గురించి బాగా ఆలోచించగలదు. గవర్నమెంట్ సర్వీసులో ఆఫీసర్ల కాలి కింద చెప్పులాగా నలుగుతూ బంట్రోతుగా బతుకుతూ పగలంతా పని గురించి, సాయంత్రమైతే సారా గురించి, సారా తాగిన తర్వాత కూతురి పెళ్లి గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకునే తండ్రిని గురించి, బడికి వెళ్ళే 2 తమ్ముళ్ళని గురించి, పోలియో వ్యాధితో కాలు పడిపోయిన చెల్లెని గురించి కూడా ఆలోచించగలదు. అంతేకాక 30 సమీపిస్తున్న పెళ్లి కాని తన బ్రతుకు గురించి, వద్దన్నా పెరుగుతున్న వయసు గురించి, కావాలన్నా పెరగని తన ఆదాయం గురించి, అప్పుడప్పుడు ఆకాశం వెన్నెల చీర చుట్టుకున్నప్పుడు తన గుండెలో రగిలే గుబులను గురించి, తన అందం చూసి నోరు విప్పి కట్నం ఇవ్వలేని తన కుటుంబ స్థితిని చూసి నోరు మూసుకుని వెనక్కి పారిపోయే పెళ్లి కొడుకులను గురించి కూడా ఆలోచించగలదు. పార్వతికి అందమైన చీరలు కట్టాలన్నా, అందమైన మగవాణ్ణి పెళ్లి చేసుకోవాలన్నా సరదా. కానీ ఈ 2 ఆమెకి తీరని కోరికలే అయ్యాయి. మొదటి కోరిక తీరకపోవటానికి కారణం దరిద్రం. రెండో కోరిక తీరకపోవటానికి కారణము దరిద్రమే. దరిద్రం. అది జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా తను నిప్పుల దుప్పటిని చుట్టుకున్నట్టుగాను, తన జీవన పుష్పం మురుగు కాలువలో పడిపోయినట్టుగాను, తను శ్మశానంలో పడుకున్నట్టుగాను బాధపడిపోతుంది. కానీ ఆ ఆలోచన రాకుండా ఉండదు. ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తుంటుంది. అందుచేత ఆమె నిప్పుల దుప్పటి చుట్టుకుని, మురుగు కాలువలో నడుచుకుని, శ్మశానంలో పడుకుని బతకటానికే అలవాటు పడిపోయింది. పార్వతి ఎంత అందంగా ఉంటుందో బట్టలు కూడా అంత అందంగానే కుడుతుంది. మగవాళ్ల బట్టలు కూడా కుట్టగలదు, కానీ కుట్టదు. అందమైన ఆడది అడుక్కోవటానికి వెళ్ళిన ఆమె పొత్తు కోసం శవాలు సైతం చేతులు చాపే ఈ సంఘంలో మగవాళ్ల బట్టలు ఆడది కుట్టాలంటే కొంత భయమే. అందుచేత కుట్టదు. పార్వతి ధనవంతురాలు. ఆమెకు రేడియో ఉంది, స్వంత ఇల్లు, కారు ఉన్నాయి. అంతేకాక 1,500 రూపాయల జీతంతో, అందంతో, ఆరోగ్యంతో భర్త ఉన్నాడు. ఇవన్నీ పార్వతికి లభ్యమయ్యాయి. కలల్లో ఆమెకు ఈ లోకంలో రవ్వంత సుఖాన్నిచ్చినవి 2. ఒకటి కలలు, 2 కన్నీళ్ళు. ఆమె కళ్ళకు అందమైన కలలు కనే శక్తితో పాటు అవసరమైనప్పుడు కన్నీళ్లు కార్చగల శక్తి కూడా ఉంది. ఆమెకి జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి కలలు కంటుంది. ఇక మీదట కూడా కనగలదు. తన ఇంటిలోని దరిద్రం అగ్గిమంటలాగా తన యవ్వనం, తన అందంలో పడి దూది బొమ్మలా కాలిపోతున్నప్పుడు ఆమె కళ్ళు చప్పుడు చెయ్యకుండా కన్నీరు కారుస్తాయి.
ఆమె దగ్గర కన్నీరు ఇంకా నిల్వ ఉంది. ఎర్రంచు నల్ల చీర గురించి ఆమె ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటుంది. ఆమె కోరికకు వయసు 20 దాటింది. కలలు కని కని ఆమె కళ్ళు అలసిపోయాయే తప్ప ఆమె మనసుకు పిడికెడు తృప్తి కలగలేదు. ఖరీదైన మెత్తటి అందమైన ఎర్రంచు నల్లచీర ఒక్కటంటే ఒక్కసారి కట్టుకోవాలని 1,00,000 సార్లు అనుకుంది. కనీసం ఒక్కసారి ముట్టుకుంటే చాలునని 1000 సార్లు అనుకునేది. అదే రంగు నేత ముతక చీరలు కట్టింది. అందువల్ల మనసు ఊరట చెందలేదు సరికదా, మనసులోని అసంతృప్తి మరో జానుడు పెరిగింది. రమాదేవి ఆ వీధంట 500 రూపాయల ఎర్రంచు నల్లచీర కట్టుకుని పేరంటానికి వెళుతుంటే పార్వతి కళ్ళకి పేరంటమంత కనిపించటం మానేసి రమాదేవి కట్టుకున్న చీర ఆ వీధంతా, ఆ ఊరంతా, ఈ ప్రపంచమంతా పరుచుకున్నట్టుగా కనిపించేది. అంత ఇష్టమైన చీరను తన 28 ఏళ్ల వయసులో ఒక్కసారైనా ముట్టుకోవటం జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది. ఆ చీరకి చిన్న చిరుగు పడింది. అంటే ఆకాశంలాగా తనకు అందకుండా ఉన్న ఆ ఖరీదైన చీరకు దేవుడో ఏదో రూపంలో వచ్చి చిరుగు పెట్టాడు. రమాదేవి చచ్చినట్టు ఆ చీరని తనకే ఇచ్చింది కుట్టమని. తనకి పెళ్లి కాలేదు. ఇంకా అవుతుందన్న ఆశ లేదు. అవుతుందన్న ఆశకు అవగల అవకాశానికి మధ్య కట్నం పీట వేసి కూర్చుంది. ఆడది కేవలం అందంగా ఉండగానే పుస్తె మెడలో పడదు. ఇది పెద్ద సమస్య తనకి. ఇది కాక ఇంకా చిల్లర బాధలు చాలా ఉన్నాయి. అవి చిరంజీవి సమస్యలు. వాటికి చావు ఉండదు. అవి మనిషిని వేధించి చంపుతాయే తప్ప అవి మాత్రం చావవు. ఈ చీర తనకిప్పుడు పెద్ద సమస్య. ఇలాంటి చీర చస్తే తను కట్టలేదు కాక కట్టలేదు. కానీ ఒక్కసారి కట్టాలి. ఆశలు ఉడికిన తన జీవితంలో కొన్ని నిమిషాలైనా ఆనందంతో ఊపిరి పీల్చాలి. ఈ చీర కట్టుకుంటే రామాదేవి గారు కోపడతారా? పడతారు. పడరు. పడతారు. పడరు. పడతారు. పడరు. పడినా పడకపోయినా తనకేం పర్వాలేదు. తన పీక తీసి కోటగుమ్మనికేసి కట్టినా సరే ఈ చీర కట్టేయాలి. అయినా తను చీర కట్టుకున్నట్టు ఆమె చూడవస్తుందా ఏం? చీర కట్టుకుని తలుపులు గడియ వేసుకుని ఇంట్లో కాసేపు కూర్చుంటే సరి. చీరకున్న చిరుగును గబగబా కుట్టేసింది. కానీ చాలా జాగ్రత్తగా కుట్టింది. గబగబా ఇంట్లోకెళ్ళి తను కట్టుకున్న చీరను విప్పేసి ఖరీదైన ఎర్రంచు నల్ల చీరను గబగబా ఒంటికి చుట్టేసుకుంది. అద్దంలో చూసుకుంది. అమ్మో, ఇంత అందంగా ఉన్నాను అనుకుంది. వయసు మరో 5 ఏళ్లు ముందుకు జరిగినట్టు కనిపించిన అందం మాత్రం మునుపటి కంటే 50 రెట్లు ఎదిగినట్టు కనిపించింది. అద్దంలోని తన రూపాన్ని చదివి ముద్దు పెట్టుకుంది. తన ఎత్తు మరో 4 అంగుళాలు ఎదిగినట్టు, తన బరువు ఓ 10 పౌండ్లు పెరిగినట్టు మాత్రమే కాక తన నెలసరి ఆదాయం మరో 500 పెరిగినట్టు కూడా అనిపించింది. కానీ తను విప్పేసిన పాత చీర మసిగుడ్డల, గోనెపాతల, మేకతోలులా కనిపించింది. తర్వాత రామాదేవి గుర్తుకొచ్చింది. చి, రుబ్బురాయిలాగా ఒళ్ళు అదీను. దానికేం బాగుంటుంది చీర? అడవిలోని రాయికి అందమైన చీర కట్టినట్టుంటుంది. ఆస్తి ఉంటే మాత్రం ఆవిడకి అందం ఉండద్దు. ఈ చీర తనకే బాగుంటుంది. అందం ఒక చోట, ఆస్తి మరో చోట ఇచ్చి దేవుడు ఆడవాళ్ళ మీద కసి తీర్చుకున్నాడు. దేవుడు కూడా మగవాడే కదా. ఈ చీర కట్టుకుని అలా వీధిలోకి వెళితే అమ్మో, ఇంకేమన్నా ఉందా? వీధిలోని చుప్పనాతి చూర్పణలందరూ ఈ చీర కట్టుకుని అలా వీధిలోకి వెళితే అమ్మో, ఇంకేమన్నా ఉందా? వీధిలోని చుప్పనాతి చోర్పణకలందరూ గొంతు పిసుకుని చచ్చిపోరు. ఆలోచనలు ఇలా వెండి దారాల్లాగా సాగుతున్నాయి. 5 నిమిషాలైనా గడవలేదు. బయట నుంచి ఎవరో పిలిస్తే గబగబా చీర విప్పేసి కింద పడి ఉన్న దిక్కుమాలిన నేత చీరనే, మేకతోలునే, గోనిపాతనే, మసిగుడ్డనే తీసి మళ్ళీ కట్టుకుని బయటికి వచ్చింది. ఆ రోజంతా పార్వతి మనసులో లేదు. మరెక్కడుంది? ఎర్రంచు నల్ల చీర మీద ఉంది. చీర ముట్టుకుంటే చాలు సంతృప్తి పడగలననుకున్న పార్వతికి 5 నిమిషాల పాటు ఆ చీరను కట్టుకున్న తృప్తి కలగలేదు. మరో 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, గంట. అదేం కాదు. ఆ చీర ఎప్పుడూ తన వద్దనే ఉండిపోవాలి. తనెప్పుడూ ఆ చీరనే కట్టుకోవాలి. ఆ ఊహ రాగానే పార్వతికి ముందు నవ్వు వచ్చింది. తర్వాత ఏడుపు వచ్చింది. కానీ ఏడవకుండా ఆలోచించనారంభించింది. కొండని కౌగిట్లో ఇముడ్చుకోలేదు. తన స్థితికి ఆ చీర కొండలాంటిదే. అంత ఖరీదైన చీరను తన బ్రతుకు భరించలేదు. ఆ చీర కట్టుకున్న 5 నిమిషాలు తను భూమి మీద లేదు, స్వర్గంలో ఉంది.
అద్దంలో కనబడిన తన బొమ్మకి ఎందుకంత అందం వచ్చింది? ఆ బొమ్మ తన మనసుకింత తృప్తినిచ్చింది. ఆ బొమ్మ స్థిరంగా ఉండాలి. ఆ అనుభూతి ఎప్పుడూ కలుగుతుండాలి. కానీ ఎలా? సాయంత్రం 5 అవుతుండగా పార్వతికి ఓ ఆలోచన తట్టింది. ఆ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆలోచన అమలు జరగాలంటే ఆటలు కాదు, మాటలు కాదు. కానీ ఆ చీర కట్టించుకుని ఫోటో తీయించుకోవాలి. ఫోటోలో తన చీరలో పర్మనెంట్గా ఉండిపోతుంది. ఫోటో చూస్తున్న ప్రతి క్షణం తన మనసు మంచి గంధం పూసుకుంటుంది. అది చాలు తన బ్రతుక్కి. కానీ 5 రూపాయలు రెడీగా లేవు. తన దగ్గర బట్టలు కుట్టించుకున్న వాళ్ళంతా ఫస్ట్ తారీఖు నాడు తప్ప మరో రోజు డబ్బులియ్యరు. ఎవరినైనా అప్పడగాలి. ఎవరిని అడగాలి? అప్పల నరసమ్మని అడిగితే ఇస్తుంది. కానీ వడ్డీ తీసుకుంటుంది. రూపాయికి ఆనాలు వడ్డీ పిండుతుంది. డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పొద్దుటే రమాదేవి వచ్చి చీర తీసుకుపోతుంది. మళ్ళీ ఆ చీర తన దగ్గరికి రాదు. ఈసారి ఏ ఎలక వచ్చి చీరను కొరకనియ్యదు రమాదేవి. ఈసారి తనే ఎలక గొంతును కొరికేస్తుంది. ఎలాగైనా 5 రూపాయలు సంపాదించి ఫోటో తీయించుకోవాలి. తన ఇంటి ఆదాయాన్ని ఇంటి ఖర్చులతో పోల్చి చూస్తే మదపటేనుగు ముందు మేకపోతులా ఎందుకు పనికిరాదు. తనకి 1,00,000 ఇబ్బందులున్నాయి. అవి అలాగే ఉండగా 5 రూపాయలను ప్రాణం లేని ఫోటో కింద ఖర్చు పెట్టాలంటే కష్టమే. అయినా ఆమెలోని కోరిక ఆమె కష్టాలను జయించగలిగింది. అంతే. ఆలోచనల్ని కట్టిపెట్టి కుట్టి మిషను ఎత్తిపెట్టి సిల్కు చీరను సున్నితంగా పొట్లం కట్టి అప్పల నరసమ్మతో అర్జెంటుగా ఓ అబద్ధమాడి 5 రూపాయలు చేతపట్టి ఫోటో స్టూడియోలో కాలు పెట్టింది పార్వతి. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చీర మార్చింది. ముఖం కడిగింది. పౌడర్ రాసింది. తల దువ్వింది. అందమైన ఫోజులో ఫోటో తీయించుకుని హాయిగా తృప్తిగా నవ్వింది. మేడం, మీరు కోపగించుకోనంటే ఓ మాట. మీకు ఈ చీర బ్రహ్మాండంగా మ్యాచ్ అయ్యింది. ఈ చీర ఎంతో బాగుంది. కానీ మీరు కట్టుకోవటం వల్ల ఆ చీరకే అందం వచ్చింది అంటూ కాకిలాగా నల్లగా ఉన్న ఫోటోగ్రాఫర్ కామెంట్ పాస్ చేశాడు. పార్వతి మెత్తగా నవ్వి ఊరుకుంది. ఈ 5 రూపాయలు ఉంచుకుని రసీదు ఇవ్వండి. మొత్తం డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అంది పార్వతి. ఆ ఫోటోగ్రాఫరు పరమానంద భరితుడై, చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి కస్టమర్స్ ఉంటే ఫోటో స్టూడియో వాళ్ళం బాగుపడిపోతాం. 4 రోజుల్లాగా మీ ఫోటో డెలివరీ ఇస్తాను అన్నాడు. పార్వతి మళ్ళీ ఆ చీర విప్పేసి భద్రంగా పొట్లం కట్టి పాత చీరనే కట్టుకుని ఇంటికొచ్చింది. పొద్దుటే రమాదేవి స్వయంగా వచ్చి ఆ చీర పట్టుకుని పోయింది. తనకు దూరమైన చీరను తలుచుకుంటూ 1, 2, 3 రోజులు గడిపిన తర్వాత 4వ రోజున పార్వతి ఫోటో స్టూడియోకి పరిగెత్తింది. ఆమెను చూడగానే కాకిలాంటి ఆ ఫోటోగ్రాఫరు మరింత నల్లబడిపోయి నెమ్మదిగా, అతి నెమ్మదిగా, మేడం, క్షమించాలి. నా 15 ఏళ్ల సర్వీసులో ఒక్క ఫోటో కూడా ఫెయిల్ అవ్వలేదు. కానీ బుర్ర తక్కువ గాడిద మా అసిస్టెంటు రీలు కడగమని ఇస్తే రీలంతా తగలేశాడు. మొత్తం రీలంతా పాడైపోయింది. కావాలంటే ఇదిగో చూడండి, ఒక్క బొమ్మ కూడా పడలేదు. మీరు మరేమనుకోకుండా మళ్ళీ ఆ చీర కట్టుకుని వస్తే బ్రహ్మాండంగా తీస్తాను. అసలు ఇది ఎలా జరిగిందంటే అంటూ ఇంకా చెబుతూనే ఉన్నాడు. పార్వతి పాడైపోయిన ఫిలింని చూసింది. ఫిలిం మీద ఏ బొమ్మ పడలేదు. ఖాళీగా ఉంది. మళ్ళీ ఆ చీర కట్టుకు వస్తే ఫోటోగ్రాఫరు అంటున్నాడు. ఇంకా ఆ చీర బహుశా తన కళల్లోకి కూడా రాదేమో. ఈ ఊహ రాగానే పార్వతి చిత్రంగా, అందంగా, గమ్మత్తుగా నవ్వింది. ఆ నవ్వుకు అర్థం బొమ్మ పడని ఫిలింకు తృప్తిపడని ఆమె మనసుకే తెలుసు తప్ప ఆమె కోరికకు ఫోటో తీయలేని ఫోటోగ్రాఫర్కి మాత్రం తెలియలేదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.